సార్ ఈ శంకారావం అనే కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది ఒక నూతన శకానికి నాంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాయంటే అదేదో తెలుగుదేశం నాయకులకో లేకపోతే వైసీపీ నాయకులకో మరి ఒక సొంతం కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలు తీర్చడానికి మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ పార్టీలు రెండు కలిసి పనిచేస్తున్నాయి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కానీ మన అధినాయకులు చంద్రబాబు నాయుడు కానీ మన కోసం, మన పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల కోసం ఈవేళ చేయి కలిపి ముందుకు నడుస్తున్నారు. మన నాయకుడు విజనరీ ఉన్న నాయకుడు, మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్రెజనరీ నాయకుడు. అది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్య వైద్య రంగాల్లో అన్ని విధాలా నాశనం చేసి మరి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను మరి చాలా మంది ఈ మధ్యన మాట్లాడుతూ జగన్ సీఎం మరొకసారి చేయాలంటున్నారు. ఎందుకు చేయాలి సీఎం? ఇసుక దోపిడీ చేసుకున్నందుక, లిక్కర్ డబ్బులు దోచుకున్నందుక, మద్యం రేట్లు పెంచి విపరీతమైన డబ్బులు దోచుకున్నందుక, నిత్యావసర సరుకులు రేట్లు పెంచి పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల సొమ్ము దోచుకున్నందుక మళ్ళీ జగన్ సీఎం చేయాలి. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచినందుక జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొట్టినందుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి. అలాగే యువతని వంచి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చినందుక జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్లను మింగేసినందుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేయాలి. ప్రతి ఏడాది విడుదల చేస్తున్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనందుక, డిఎస్సి దగా డిఎస్సి చేసినందుక, మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయిని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చినందుక సీఎం జగన్ చేయాలి. అలాగే రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి లేకుండా చేసినందుక జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి. సార్, పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా తన కష్టంతోనే వాళ్ళు బతుకుతారు. వాళ్ళకి ఒకటే ఆధారం, వ్యవసాయమే ఆధారం. మరొక ఆధారం లేదు. వ్యవసాయదారులు వేళ వాళ్ళు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే కాకుండా మరి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వందలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. మీరు ప్రత్యేకంగా ఇది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం డౌన్ అన్నందుకు నా మీద 6 కేసులు, మా అబ్బాయి మీద 7 కేసులు, 22 ఉన్నాయట సార్ మీద. సార్ ఇదే కాదు, ఒక మర్డర్ కేసు మా సాగర్ మీద ఎస్సీ ఎస్టీ పెట్టారు. అలాగే ఒక మర్డర్ కేసు 84 సంవత్సరాల అగతముడు బైరేనాయుడు ఉంటే ఆయనకి, ఆయన కొడుక్కి, ఆయన అల్లుడికి అందరిని కూడా ఇరికించి ఆయన్నేమో మరి 90 రోజులు జైల్లో ఉంచారు. మనం హైకోర్టులోకి వెళ్ళి మళ్ళీ సార్ చెప్పిన తర్వాత మనకు బెయిల్ మంజూరు అయింది. అయితే ఇన్ని కష్టాలు పడ్డాం. మరి ఏదైతే రోడ్డు ఎక్కి ఇక్కడ రామ్మోహన్ నాయుడు, నేను, కోనరావు గారు ఇక్కడ కోవిలు కొట్టిస్తే దాని దగ్గరికి వచ్చామని చెప్పి మా ముగ్గురు మీదతో పాటు సుమారు 100 మంది మా కార్యకర్తల మీద కేసులు. ఇవే కావు, ఏదైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసు, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు. ఇటువంటి కేసులు వందలాది కేసులు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్నపోటుతో ఆ కేసులన్నీ రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే సార్, మరొక ముఖ్యమైన విషయం, ఈ 5 మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సునిశ్చితంగా పార్టీ గత 5 సంవత్సరాల్లో ఏ పిలిపించిందో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని
తూచా తప్పకుండా చేసిన ఘనత నా తెలుగుదేశం తమ్ముళ్ళకి సోదరిమణికి దక్కుతుంది. అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మరి హిరమండలంలో బై ఎలక్షన్ వచ్చింది. జడ్పీటీసీ బై ఎలక్షన్ వస్తే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కొడుకు నిలబడ్డాడు. ఆ రోజు నేను నియోజకవర్గం 5 మండలాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి 5 మండలాల కార్యకర్తలకే ఒకటే కోరాను, మీరు ప్రతిరోజు మీకు తెలిసిన చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరికి మీరు పట్టుకొని మీరు హిరమండలం వచ్చి హిరమండలం మండలంలో ఏ ఊర్లో ఒక్క ఓటు దొరికినా మీరు ఒక్క ఓటేని సాధించండి అని నేను సంపాదించాలని కోరితే పాతపట్నం నుంచి 5 మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ జడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే కొడుకుని చిత్తుగా ఓడించి 2021లో మేము జడ్పీటీసీ బై ఎలక్షన్ లో 59 ఓట్లతో గెలుచుకున్నాం. సార్ ఆ ఎన్నికల్లో ముందు 2019లో జరిగిన ఎన్నికల్లో 4200 మండలం మైనస్ మనకి. కానీ 2 సంవత్సరాల్లో ఆ ముందు 9వ తారీఖున ఇదే స్థానానికి మినిస్టర్ సీఎం గారు కూడా వచ్చారు. ఆ 11వ తారీఖున జరిగిన ఎన్నికల్లో మన క్యాండిడేట్ ని జడ్పీటీసీ బుచ్చిబాబు గారిని 59 ఓట్లతో మనకు గెలిపించిన కార్యకర్తలు. సార్ ఇంకొకటి, ఆ రోజు మరియు అధికార పార్టీ బలం వాళ్ళతో రిజల్ట్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ రోజు నాన్నగారు మాట్లాడారు, రమణ నేనున్నాను, ఏది అయిపోయినా నువ్వు వదలకు, ఎట్టి పరిస్థితులు లేకపోతే రేపు నేను అసెంబ్లీలో చూసుకుంటాను, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో చూసుకుంటాను, మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గని చెప్తే ఆ రోజు మా పిఏ ఒక పిలిపిచ్చాడు సార్. నాకు అప్పుడు 1000-2000 మంది ఉన్నారు అక్కడ. వాట్సాప్లో సోషల్ మీడియాలో ఒక పిలిపిస్తే కొన్ని వేల మంది 45 నిమిషాల్లో కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ రోజు వెన్ను తన్నుగా నిలబడ్డారు. అది సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నియోజకవర్గంలో. మరి ఇదే కాకుండా మనం ఇచ్చిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా మనం పిలిపిస్తే బాదుడే కార్యక్రమం ఈ జిల్లాలో నెంబర్ 1 స్థానంలో పాతపట్నం నియోజకవర్గం ఉంది. అలాగే మరి ఇదేం కర్మ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో మొదటి స్థానం పాతపట్నం ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో కూడా జోన్లో ఈ 5 జిల్లాల ఉత్తరాంధ్ర జోన్లో జోన్ నెంబర్ 1లో 2వ పొజిషన్లో పాతపట్నం నియోజకవర్గం పెట్టారు. ఇదంతా నా కార్యకర్తల కష్టం, వాళ్ళ కష్టమే. మరి ఈవేళ మనకందరికీ చేదోడు సార్. ఈ కార్యకర్తలకి గత 50 సంవత్సరాలుగా మరి మా కుటుంబాన్ని గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్న ఈ కార్యకర్తలకి ఎన్ని పనులు చేసినా నేను కానీ మన పార్టీ కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేం. మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు శిరస్సు వంచి వాళ్ళందరికీ పాదాభివందనలు చేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామ కావాలన్నా, మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. దానికి తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా, జనసేన సైనికులందరూ కూడా మరి కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, అలాగే మరి సుమారు మన అభివృద్ధికి మన నియోజకవర్గంలో నాన్నగారి టైంలో మరి 2014-19 మధ్యన సుమారు 10,000 ఇళ్లు ఈ నియోజకవర్గంలో కట్టించి మనం మొట్టమొదటి స్థానంలో ఉన్నాం సార్. అలాగే 650 కోట్లతో కరకట్ల నిర్మాణానికి మనం చేస్తే మరి ప్రభుత్వం శాంక్షన్ చేసి స్టార్ట్ చేశాం. 8% వర్క్లు అయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25% వర్క్ జరగలేదని వర్క్లు ఆపేయడం జరిగింది సార్. మరి ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా మీరున్నప్పుడు మీ సహకారంతో కొన్ని 100 కిలోమీటర్లేమో సీసీ రహదారులు, సీసీ కాలువలు, బిల్డింగులు అన్ని మీ సహకారంతో కట్టుకున్నాం సార్. అలాగే మంచినీటి స్కీములు కానివ్వండి, అలాగే వాటర్ స్కీములు, మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానివ్వండి, అన్ని కూడా మన టైంలో ఒక 5 కార్యక్రమాలు చేసుకున్నాం. మనకు ఒక 5 శాంక్షన్ అయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు సార్. తర్వాత గిరిజన గ్రామాలకి రహదారి సౌకర్యాలు కొంతవరకు మనం కల్పించాం. అలాగే మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది సోలార్తో. అలాగే
మరి వంశధార నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా మోసం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2013 చట్టం ఇస్తామన్నారు, ఇచ్చారా? 2013 చట్టం ఇస్తామని చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ ₹1,00,000 వాళ్ళకి అదనపు పరిహారం కింద ఇచ్చి అది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా చేసింది ఈ జగన్ ప్రభుత్వం. మరి మొన్న నాన్నగారు వచ్చినప్పుడు మరి కొత్తూరు మీటింగ్ లో మరి మేము మాట్లాడడం జరిగింది. సార్ కూడా మాట ఇచ్చారు, నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆయనే మాట్లాడడం జరిగింది. తర్వాత మా నియోజకవర్గానికి మీరు వచ్చిన సందర్భంగా రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాకు కాబోయే నాయకులు మీరే కాబట్టి మేము ఏ కోరికలు కోరినా మా కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్ పాతపట్నం ఒక మారుమూల నియోజకవర్గం, ఒరిస్సా బార్డర్లో నియోజకవర్గం. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా పాతపట్నం మొదటి నుంచి ఉంది జిల్లాలో. ఇక్కడ పాలిటెక్నికల్ కానీ టెక్నికల్గా ఏ డెవలప్మెంట్ లేదు కాబట్టి మాకు పాలిటెక్నికల్ కాలేజీ పాతపట్నం నియోజకవర్గాన్ని మంజూరు చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే పాతపట్నం నియోజకవర్గంలో మహిళలు ఎక్కువగా చదువుకోవడానికి వెనుకబడి పెడతాం కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మహిళా జూనియర్ కళాశాల కూడా ఒకటి మంజూరు చేయాలని మీకు ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే నిరుద్యోగ యువకులు చదువుకొని పని పాటు లేకుండా ఖాళీగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసలై మరి దుర్భరమైన బాధలు అనుభవిస్తున్నారు. మీరు దయచేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికంగా పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మీరు కోరుకుంటున్నాను. అలాగే మరి జిల్లాల బైఫర్కేషన్ లో మరి ఐటీడీ ఏమో మాకు దూరం అయిపోయింది. మరి ఇటు పాతపట్నం కానీ మన్సా కానీ మన 2 నియోజకవర్గాలు కలిపితే ట్రైబుల్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం. దయచేసి పాతపట్నం నియోజకవర్గంలో ఒక ఐటీడీ అని కూడా ప్రతిపాదన చేసి మంజూరు చేయాలని సందర్భంగా మీకు కోరుతున్నాను. అలాగే మరి వంశధార కరకట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలని కూడా మీకు కోరుతున్నాను. అలాగే వైద్యానికి దూరంగా ఉన్నాం సార్. మేము ఎక్కడికి వెళ్లాలన్నా 60-70 కిలోమీటర్లు మనిషికాకుళం వెళ్లే వరకు మాకు హాస్పిటల్ అందుబాటులో లేవు సార్. మరి ఈ నియోజకవర్గానికి నాన్నగారి టైంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తూరుకి మంజూరు అయితే ఆ హాస్పిటల్ని మరి మా రెడ్డమ్మ ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ సొంత నియోజకవర్గానికి తరలించుకెళ్లిపోయింది. అది కూడా మాకు ఇక్కడ పాతపట్నం హెడ్ క్వార్టర్లో మరి మెడికల్ సైడ్ హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్గా మార్చాలని నేను మీకు కోరుతున్నాను సార్. తర్వాత మరి మన ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్యే కోసం చెప్పాలా సార్? వలస పక్షి ఎక్కడి నుంచో వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ ఆ సర్కిల్ వేరు, ఈ గల్లీ సర్కిల్ వేరు. మరి ఈ గల్లీలో 12 గంటల వరకు 1 గంట వరకు ఆవిడ లెగిసే పరిస్థితి ఉండదు. ఇక్కడికి వచ్చి మరి లెగిసిన తర్వాత కనీసం కార్యకర్తలకి ముఖం కూడా చూపించడానికి టైం లేదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వలసలు రావడానికి కొన్ని వందల వేల మంది రెడీగా ఉన్నారు సార్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎప్పుడా ఎదురు చూస్తున్నారు ప్రజానీకం. అలాగే మరి ఆవిడ అవినీతి అంటే లెక్కలేదు. ఒక ఇసుకే కాదు, ఇసుక ఒక విధంగా ఇసుక దోపిడీ జరుగుతుంది వంశధార నదిలో. మరొక దగ్గర పాతపట్నం హెడ్ క్వార్టర్లో ఒక 2 ఎకరాల ఆర్టీసీ కాంప్లెక్స్ సైట్ ఉంటే ఆ సైట్ ను కబ్జా చేసింది. అలాగే మరి మన బంగ్లా హై స్కూల్ గ్రౌండ్ ఒక 40 సెంట్లు ఉంటే ఆ 40 సెంట్లు కూడా మరి ప్రయత్నాలు జరిగినాయి, డబ్బులు చేతులు మారినాయి, కానీ కోర్టుకు వెళ్ళి అది ఆపించడం జరిగింది సార్. అలాగే మరి గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్వయంగా వర్కులు చేసుకుంటుంది, అవునా కాదా? వర్కులు చేసుకుంటుంది. చిన్న కాంట్రాక్ట్లు కూడా పనులు చేస్తే వాళ్ళ దగ్గర 5% తక్కువ లేకుండా పర్సంటేజ్ తీసుకొని ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కరప్షన్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఎవరు? రెడ్డి శాంతి రెడ్డమ్మ.
పెద్ద పెద్ద పనుల నుంచి చిన్న చిన్న పనుల కొరకు కూడా కమిషన్లు కొట్టేస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధి నిలు సార్, అవినీతి ఫుల్. అది సార్ మా నియోజకవర్గంలో మరి ఇప్పుడున్న పరిస్థితి. ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారికి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ మధ్యన ఎక్కడో పోస్టర్లు చూస్తున్నాం సార్, సిద్ధం సిద్ధం అని. ఎందుకు సిద్ధం? ఢిల్లీ వెళ్ళిపోవడానికి ఒకరు సిద్ధం, తాడేపల్లి నుంచి జైలుకి వెళ్ళడానికి ఒకరు సిద్ధం అని చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరు ఇక్కడికి వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మీ రాక మొట్టమొదటిసారి పాతిపట్నం నియోజకవర్గంలో మీరు అడుగు పెట్టారు. మరి మా నాయకులు మా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు రా కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశాం, ఈరోజు వచ్చారు, అదే మాకు చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ కనుసన్నల్లో మీ అడుగుజాడల్లో మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు సైనికుల్లా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి చక్కని అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ పాతిపట్నం నియోజకవర్గ నలుచెరగల నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అలాగే వేదికను ఆశీర్లైన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి గేదెల చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు